ఇక చూడండి, ఈ రైట్ సైడ్ ఉండేదేమో తుంగభద్ర వాటర్, అంతే కదా, తుంగభద్ర వాటర్, ఇది మున్సిపల్ వాటర్. ఇదేందో మినరల్ వాటర్ ఎక్కువ తాగుతున్నారా, తుంగభద్ర నీళ్ళు ఎక్కువ తాగుతున్నారా? మినరల్స్ ఎక్కువ తాగుతున్నారు, ఎందుకంటే చాలా బాగుంటాయి కాబట్టి. ఎస్ఆర్ నో? ఇప్పుడు మీకు అది చూపించేస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఎలక్ట్రోలైజర్ అంటారు. ఈ ఎలక్ట్రోలైజర్ పెట్టుకోవడం వల్ల ఇది మంచిని గ్రహిస్తుంది, ఇది చెడుని ఉన్నదాన్ని గ్రహిస్తుంది. ఏదైతే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇదంతా బ్యాక్టీరియాని ఉండేది దీన్ని చూపిస్తుంది అన్నమాట. ఇది ఏం వాటర్ చెప్పినాం? తుంగభద్ర. ఇదేం వాటర్ చెప్పినాం? మినరల్ వాటర్. మీ ఊరివే, మా ఊరి కాదు. మా ఊర్లో తుంగభద్ర కాదు, మధ్యన నీళ్ళు ఉంటుంది మా దగ్గర. ఈ కలర్ మారుతుంది, ఏం వాటర్ ఇది? తుంగభద్ర వాటర్. ఇది మినరల్ వాటర్. బాగా గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా? తీసేద్దామా? ఇంకా మరగనే వద్దులే, ఇంకా సార్లేము, తీసేపు. జాగ్రత్త, కింద పెట్టాను, అవుతాం మూల పెట్టాను. ఎస్, కాదా? కింద వద్దులే. ఇది మీరు వాడే తుంగభద్ర వాటర్ ఏదైతే వాడుతున్నా అంటే అనొద్దు, కానీ మన దాంట్లో ఏముంటుందంటే ఎక్కువ బ్యాక్టీరియా ఎక్కువ ఉండకపోవడం వల్ల ఈ విధంగా తయారవుతుంది. ఇది మినరల్ వాటర్, రైట్. దీంట్లో కూడా కొద్దిగా బ్యాక్టీరియా ఉండదంటే, బ్యాక్టీరియా ఉంది దీంట్లో కూడా, దీంట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఈ విధంగా తయారవుతుంది. సార్ నో? బాగున్నాయి వాటర్? బాగున్నాయి, బాగాలేవా? రైట్. దీంట్లో మీకు ఏ నీళ్ళలో మినరల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామా? ఏ నీళ్ళలో మినరల్స్ ఉన్నాయి, ఏ నీళ్ళు తాగాలి? ఓకే, సరే పంపి. ఎస్, ఈ టెస్ట్లు ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు బాబు ఎలక్ట్రీషియన్ రైట్ అయితే తీసుకోండి, కమిషన్ ఉంది అది కాదు. అది కొద్దిగా లైట్ వెళ్తుందా? ఓకేనా? ఇప్పుడు నీళ్ళలో పెడదామా? నీళ్ళలో పెడదాం. ఇదేం వాటర్? తుంగభద్ర వాటర్. లైట్ వెలుగుతుందా? లైట్ వెలుగుతుందంటే దీంట్లో మినరల్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ మినరల్ వాటర్ ఎక్కువ తాగుతారు కదా, ఒకసారి నీళ్ళు పెడదామా? ఏమైంది? ఎలగలేదా? దీంట్లో వెలిగిందా? కానీ దీంట్లో ఏముంది? హెవీ బ్యాక్టీరియా ఉంది. దీంట్లో ఏముంది? దాంట్లో ఏమి లేదు, మంచి లేదు, చెడు లేదు. దాంట్లో ఒట్టి డర్టీ వాటర్, అంటే మీన్స్ డెడ్ వాటర్ తాగుతున్నాం. ఏం తాగుతాం? డెడ్ వాటర్ అనేది తాగుతూ ఉన్నాం. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు బల్బ్ వెలగలేదు కదా, ఓకేనా? ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఏ వాటర్ తాగాల? అదేమో ఏం లేదంట్రీ, అదేమో లైట్ వెలగలేదంట్రీ, దాంట్లో ఏం లేదంట్రీ. దీంట్లోనేమో చెత్త చెదారం ఉందంట్రీ. మళ్ళీ ఏం నీళ్ళు తాగాల? తుంగభద్ర చూడండి ఎంత బ్యాక్ ఉంది, మొత్తం మురికి నీళ్ళు అయిపోయింది. లైట్ లేదు దాంట్లో. లైట్ ఉంటే మన దగ్గర కూడా బాడీలో లైట్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఎసార్నో? ఇప్పుడు దీంట్లో ఉన్న 84 రకాల న్యూట్రిషన్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని చూద్దాం. అమెరికా లేక్ సరస్సు నుంచి 2 years కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చిన ఇది ఒక వాటర్. దీనిలో ఒక 2 నుంచి ఒక 3 డ్రాప్ లేదమ్మా?
ఏమైంది? గట్టి కొట్టండి సవాల్ మరి దానికి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు తాగే వాటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్యూరిఫై కానివ్వండి. ఏం కానివ్వండి? ఫస్ట్ ప్యూరిఫై కానివ్వండి. దాంట్లో ఏమీ ఉండదు. ఉన్న తర్వాత మినరల్స్ ఏదైతే కావాలనో ఆ మినరల్స్ వేసేసుకుంటే మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇన్ని రోజులు మనం కరెంట్ లేని తాగినాం కాబట్టి బాడీలో కూడా కరెంట్ లేదు. ఎసార్నో ఇక్కడ నొచ్చా రక్తం కూడా లేకపోయా. ఎక్కడి నుంచి వస్తుంది మినరల్స్ లేకపోతే? ఏమో తల్లి ఎక్కడి నుంచి వస్తుంది? ఎసార్నో రైట్. ఇది కాన్సన్ట్రేటెడ్ మినరల్ వాటర్ అని దీన్ని బాగా చూపిస్తుంటున్నాం. మీరు తాగే వాటర్ నుంచి కొద్దిగా మీరు తాగే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ తాగే వాటర్లో ప్యూరిఫై అయిన తర్వాత ఇందాక నేను చెప్పాను షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉంటుందో 6 రకాల ఫిల్టరేషన్ చేస్తుంది. దాంట్లో మినరల్స్ కూడా బాగా ఉంటుంటుంది. దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. అది క్లియర్? ఇంకా మీరు ఎన్నిసార్లు పెట్టిన దీంట్లో ఉంది. మరి ఇప్పుడు దీని తాతరా అది తాతరా? ఇది తాతరా? అదే తాగుతారు. మినరల్ వాటర్ తాగితే దీన్ని ఇది తాగాల, ఇది కలుపుకొని తాగాలి. అది యాడ్ చేసుకుందాం. ఒకసారి అమ్మాయికి సపోర్ట్ కొనండి. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్.